ఓం శ్రీ మాతా లలితా త్రిపుర సుందరి దేవి నమః. ఈ రోజు మనం తెలుసుకోబోయే సౌందర్యలహరి 33వ శ్లోకం. ఇది నిత్యైశ్వర్యాన్ని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన శ్లోకం. ఇది కేవలం భక్తి కోసం మాత్రమే కాదు, మీ జీవితంలో మీరు కోరుకునే రాజభోగాలను, ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటి ఐశ్వర్య ప్రాప్తి మంత్రం అన్నమాట. ఈ రోజు మనము ఆ మంత్ర రహస్యాన్ని, ఆ తల్లి కరుణను మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ 6 నుంచి 8 నిమిషాలు మీ ఆలోచన విధానాన్ని మార్చేయబోతుందన్నమాట. మరి మనమందరము అత్యంత భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, పరమ పవిత్రమైన మనస్సుతో ఆ జగజ్జనని లలితాంబికను ధ్యానిస్తూ ఈ దివ్య శ్లోకాన్ని పారాయణ చేద్దాం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాధౌ తవ మనో నిదాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నో జోవంతః సురభికృతతారా పుతిశతైః. విన్నారు కదా, ఎంతటి అద్భుతమైన వర్ణన. ఈ శ్లోకంలో కేవలం అక్షరాలు లేవండి, అందులో బీజాక్షరాల శక్తి ఉంది. అసలు ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారిని ఏమని వేడుకుంటున్నారు, ఆ తల్లి మనకు ఇచ్చేటువంటి భోగాలు ఎలాంటివి, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆ రహస్యాలను ఇప్పుడు మనం విడమర్చి తెలుసుకుందాం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిద మాధౌ తవ మనో. స్మరం అంటే మన్మథ బీజాక్షరం అన్నమాట. క్లీం, ఇది దేనికి, ఆకర్షణకి, ప్రేమకి గుర్తన్నమాట. ఇంకా యోనిం, యోనిం అంటే సృష్టికి మూలమైనటువంటి శక్తి అన్నమాట. శక్తి బీజాక్షరం ఇది, సకల ఐశ్వర్యాలకు మూలం అన్నమాట. హ్రీం, ఇది భువనేశ్వరి రూపం అన్నమాట. ఇక లక్ష్మీం, లక్ష్మీం అంటే ఐశ్వర్య ప్రదాయిని అన్నమాట. లక్ష్మీ బీజాక్షరం శ్రీం అన్నమాట. ఇది సంపదకు, శుభానికి సంకేతం. త్రితయం ఇదం, త్రి అంటే 3 అన్నమాట. త్రితయం ఇదం అంటే ఈ మూడింటిని. ఏ మూడింటిని? ఈ క్లీం, హ్రీం, శ్రీం. అదో అంటే మొట్టమొదట ప్రారంభంలో, స్టార్టింగ్ లో ఉంచుకొని, అంటే ఈ 3 బీజాక్షరాలని ముందు చెప్పుకొని, తవ మనోహో ఈ యొక్క మంత్రాన్ని, శ్రీ విద్యా పంచదశి నీ మంత్రాన్ని అన్నమాట. నీ యొక్క మంత్రానికి, అమ్మా నీ యొక్క మంత్రానికి ముందు ఈ మూడింటిని చేర్చి, అంటే కామబీజం, యోని బీజం, లక్ష్మీ బీజం అనే ఈ 3 మంత్రాలను ధ్యానించి నీ మనసులో నిలిపిన వారు అని అర్థం అన్నమాట. ఇక సెకండ్ లైన్, నిదాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః. నిదాయ అంటే మనసులో నిలుపుకొని, ఎంతలో మనసులో జపిస్తూ, ఏకే అంటే కొందరు మహనీయులు, కొంతమంది ఉపాసకులు అని అర్థం అన్నమాట. నిత్యే అంటే ఆ తల్లి, ఆ నిత్య స్వరూపిణి అమ్మ అని అర్థం. నిరవధి మహాభోగ రసికాః, నిరవధి అంటే అంతులేనటువంటి, హద్దులు లేనటువంటి, మహాభోగ గొప్ప సుఖాలని, భోగాలని, ఆనందాన్ని అన్నమాట. రసికాః ఆస్వాదించడం అన్నమాట. నిరవధి మహాభోగ రసిక, అనంతమైనటువంటి ఆనందాన్ని, అద్దులేనటువంటి, అంతులేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. నిత్య స్వరూపిణైన అమ్మ, నిన్ను ఉపాసించేవారు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తారు అని అర్థం. ఇకపోతే థర్డ్ లైన్, భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్ష వలయ. చింతామణి గుణ, కోరిన కోరికలు తీర్చేటువంటి చింతామణి అనే దివ్య రత్నాలతో, నిబద్ధాక్ష వలయ అంటే చింతామణి మాలతో జపం చేస్తూ, త్వాం నిన్ను, భజంతి త్వాం అంటే
సేవిస్తున్నారు. భజంతి అంటే సేవిస్తున్నారు, పూజిస్తున్నారు. త్వాం అంటే నిన్ను, భజంతి త్వాం అంటే నిన్ను సేవిస్తున్నారు, పూజిస్తున్నారు అని అర్థం అన్నమాట. ఇక లాస్ట్ లైన్, శివాగ్నౌ జుహ్వంత సురభిఘృత ధారాహుతి శతైహి. శివాగ్నౌ అంటే శివ అనేటువంటి అగ్నిలో, శివ అంటే ఏంటి, మనసులోని జ్ఞానాగ్నిలో అని, అంటే శివస్వరూపమైనటువంటి యజ్ఞాగ్నిలో జుహ్వంత హోమం చేస్తున్నారు, ఆహుతులు ఇస్తున్నారు అని అర్థం. సురభి ఘృత, సురభి అంటే కామధేను అని మనకు అందరికీ తెలిసిన విషయమే. ఘృత అంటే నెయ్యి అన్నమాట. అంటే కామధేను నుంచి వచ్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి నెయ్యి. దారా ఆహుతి శతైహి, ఆ నెయ్యి దారాలతో వందల కొద్ది, శత అంటే 100, వందల కొద్ది ఆహుతులు ఇస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు తల్లి. అంటే సురభిఘృత దారాహుతి శతైహి, ఆ సుగంధిత నెయ్యితో వందలాది ఆహుతులు సమర్పిస్తున్నారు. అంటే శివస్వరూపమైనటువంటి ఆ యజ్ఞాగ్నిలో సుగంధభరితమైనటువంటి నెయ్యితోటి వందలాది ఆహుతులు సమర్పిస్తూ నీ అనుగ్రహాన్ని పొందుతారు అని అర్థం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే, అమ్మా నిత్య స్వరూపిణమైనటువంటి నిన్ను కొంతమంది ఉపాసకులు ఈ మన్మథ బీజం క్లీం, భువనేశ్వరి బీజం హ్రీం, లక్ష్మీ బీజం శ్రీం, ఈ మూడింటిని నీ మంత్రానికి, నీ మంత్రం ఏంటంటే పంచదశి మంత్రం అన్నట. ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాము పంచదశి మంత్రం గురించి. ఆ పంచదశి మంత్రానికి ముందు చేర్చి నిరంతరం ధ్యానిస్తారో వారు చింతామణి రత్నాలతో చేసినటువంటి జపమాలను ధరించి శివాగ్నిలో, జ్ఞానాగ్నిలో కామధేనువు నెయ్యి వంటి పవిత్రమైన ఆహుతులను సమర్పిస్తూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నిన్ను అర్చిస్తున్నారు అని అర్థం అన్నమాట. ఈ శ్లోకం యొక్క అంతరార్థం చాలా గొప్పదండి, కానీ అర్థం చేసుకుంటే చాలా సరళం. ఇది ఒక మంత్ర రహస్యం. అమ్మవారిని మనం రకరకాలుగా కొలుస్తాం కదా, కానీ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నారు. మొదటి పాదంలో మనకు 3 బీజాక్షరాల గురించి చెప్పారు. అవి క్లీం, హ్రీం, శ్రీం. ఎవరైతే అమ్మవారి మూల మంత్రానికి, ఆ పంచదశి మూల మంత్రానికి ఈ 3 అక్షరాలను తోడు చేసి జపిస్తారో వారు లోకంలో తిరుగులేని శక్తిని పొందుతారట. ఇక 2వ పాదంలో నిరవధి మహాభోగరసిక అన్నారు కదా, అంటే ఈ లోకంలో మనకు కావలసినటువంటి ఇల్లు, వాకిలి, సంపద, సంతానం, సంతోషం, ఇలా అంతులేని సుఖాలను అనుభవించాలని కోరుకునేటువంటి భక్తులు ఈ పద్ధతిలో అమ్మవారిని ఆరాధిస్తారట. అమ్మవారు కేవలం మోక్షాన్ని మాత్రమే కాదు, అడిగిన వారికి అడగనంత భోగాన్ని కూడా ఇచ్చేటువంటి కల్పవల్లి. ఇక 3వ పాదంలో ఒక గొప్ప దృశ్యాన్ని మన కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఏంటంటే ఆ భక్తులు సాదా సీదా మాలలతో జపం చేయనటండి, కోరిన కోరికలు తీర్చేటువంటి చింతామణి రత్నాలతో చేసినటువంటి ఆ మాలలు వారి చేతిలో ఉంటాయట. అంటే వారి జపానికి అంతటి పవర్ ఉందని అర్థం అన్నమాట. చివరిగా వారు బయట ఎక్కడో హోమం చేయలేదుట, తమ లోపల ఉండేటువంటి ఆ శివాగ్నిలో భక్తి అనే నెయ్యిని ఆహుతిగా ఇస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటున్నారట. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో కొంతమంది భక్తులు ఉంటారు, వారికి మోక్షంతో పాటు ఈ భూమి మీద రాజభోగాలను, సుఖ సంతోషాలను కూడా అనుభవించాలని ఉంటుంది. అలాంటి వారు ఆ అమ్మవారి మూలమంత్రమైనటువంటి ఆ పంచదశి మంత్రానికి ముందుగా క్లీం అంటే ప్రేమ, ఆకర్షణ, హ్రీం అంటే శక్తి, ఐశ్వర్యం, శ్రీం అంటే లక్ష్మీ కటాక్షం అనేటువంటి క్లీం, హ్రీం, శ్రీం అనేటువంటి 3 శక్తివంతమైన అక్షరాలను కనుక కలిపి జపిస్తారు. వారు తమ చేతిలో రత్నమాలను పట్టుకొని మనస్సు అనే యజ్ఞగుండంలో భక్తి అనే నెయ్యిని పోస్తూ అమ్మవారిని ఆరాధిస్తారట. ఇలా పూజించడం వల్ల ఆ తల్లి కరుణించి వారికి అంతులేని సంపదలను, నిరంతర సుఖాలను ప్రసాదిస్తుందట. అంటే మనం చేసేటువంటి ప్రార్థనలో నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే గనక ఆ తల్లి మనకు ఈ లోకంలో కావలసినటువంటి భోగాలన్నిటినీ ఇస్తుంది, చివరకు ముక్తిని కూడా ప్రసాదిస్తుందన్నమాట. కోరిన కోరికలు తీర్చేటువంటి చింతామణి వనంలాగా
ఆ తల్లి మన జీవితాన్ని మారుస్తుందని దీని సారాంశం. సింపుల్ గా చెప్పాలంటే అమ్మవారి భక్తులు క్లీం హ్రీం శ్రీం అనే పవిత్ర బీజాక్షరాలను ధ్యానిస్తూ చింతామణి మాలతో జపం చేసి శివాగ్నిలో హోమాలు చేస్తూ ఆమెను ఆరాధిస్తారట. అలా ఉపాసన చేసిన వారికి అపారమైనటువంటి ఆనందం, ఐశ్వర్యం, ఇంకా మోక్షము లభిస్తాయని అర్థం అన్నమాట. అందువల్ల ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏమిటంటే మనం అమ్మవారిని పూర్తి నమ్మకంతో ఈ బీజాక్షరాల శక్తిని స్మరిస్తూ పూజిస్తే కనుక ఆ తల్లి మన జీవితాన్ని ఒక యజ్ఞంలా మార్చి మనకు అన్ని రకాలటువంటి సంపదలను, సుఖాలను ప్రసాదిస్తుందట. ఇది అమ్మవారిని ఐశ్వర్యప్రదాయనిగా కొలిచేటువంటి అద్భుతమైన ఘట్టం. దైవ ప్రార్థన కేవలం కష్టాల కోసమే కాదండి, సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ సంతోషాన్ని శాశ్వతం చేసుకోవడానికి కూడా భక్తితో చేసే ఉపాసన మన జీవితాన్ని ఒక మహోత్సవంగా మారుస్తుందట. అదండి ఈ సౌందర్యలహరి 33వ శ్లోకం యొక్క దివ్య భావార్థం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న విత్తనానికి కనుక నీరు, ఎరువు వేస్తే గనక అది ఎలాగైతే కల్పవృక్షమయ్యి కోరినటువంటి పండ్లను ఇస్తుందో ఆ అమ్మవారి మంత్రానికి ఈ బీజాక్షరాలను కనుక తోడు చేస్తే మన జీవితం కూడా అన్ని కోరికలు తీర్చే చింతామణి వనంలాగా మారుతుందట. అదండి మన జగన్మాతను సంపత్కరణిగా, సర్వమంగళగా కొలిచేటువంటి విధానం. ఈ శ్లోకాన్ని విన్నా, చదివినా ఆ తల్లి కటాక్షం మన ఇల్లంతా నిండిపోతుంది. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఈ అద్భుతమైన శ్లోక రహస్యాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ అందేలాగా భాగస్వాములు అవ్వండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.